ఆర్సీబీ టీం తమ రెండో హోమ్ మ్యాచ్కి సిద్ధమైంది. మార్చి 29వ తేదీన వాళ్ళు చిన్న స్వామి స్టేడియం వేదికగా కేకేఆర్ టీంతో ఆడబోతున్నారు. సో రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్లీ కేకేఆర్ స్పిన్నర్స్ లాస్ట్ టైం 2 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ టీం మీద పైచి సాధించారు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ స్పిన్నర్స్ కు ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద ఎలాంటి స్టాట్స్ ఉన్నాయో చూద్దాం. అలాగే రసెల్ను కట్టడి చేయగలిగే ఆర్సీబీ బౌలర్తో పాటు ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 ఫిల్ సాల్ట్ వర్సెస్ యష్ దయాల్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ఫిల్ సాల్ట్ చూసుకుంటే ప్రజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్సీబీ టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆ మ్యాచ్ అయితే మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. సిరాజ్ వచ్చి సాల్ట్ ని స్లెడ్జింగ్ చేయడం అండ్ దెన్ ఫిల్ సాల్ట్ ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ తో డీసీ టీం ని గెలిపించడం చూసాం. సో ఆ మ్యాచ్ లో అయితే సాల్ట్ సిరాజ్ బౌలర్ ను బాగా కొట్టాడు. బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రం యష్ దయాల్ లాంటి ఒక ఇన్ఫార్మ్ బౌలర్ ను ఫేస్ చేయాలి. సో ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో చూసాం యష్ దయాల్ పవర్ ప్లేలో 2 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మెయిన్లీ కొత్త బాల్ ని బాగా స్వింగ్ చేసి అపోనెంట్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నాడు. పైకి బ్యాట్ లో చూసుకుంటే సాల్ట్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే యష్ దయాల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. బట్ ఇప్పటివరకు ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా ఫేస్ ఆఫ్ జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం తలపడబోతున్నారు. చూడాలి మరి వీళ్ళిద్దరు ఎవరు పైచే సాధిస్తారనేదే. నెంబర్ 4 ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ మిచెల్ స్టార్క్ తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అదే ఫ్యాఫ్ చూసుకుంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం స్టార్క్ మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో ఇప్పటివరకు అతను బౌలింగ్ లో 2 ఇన్నింగ్స్ ఆడిన ఫ్యాఫ్ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఈవెన్ విరాట్ కోహ్లీకి చూసుకున్న స్టార్క్ మీద 200+ స్ట్రైక్ రేట్ ఉంది ఐపీఎల్లో. సో ఈ మ్యాచ్లో అయితే మిచెల్ స్టార్క్ ఆర్సీబీ ఓపెనర్స్ దగ్గర నుండి చాలా ప్రమాదం పొంచి ఉంది. మెయిన్ వాళ్ళు పవర్ ప్లేలో గట్టిగా అటాక్ చేస్తారు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో కేకేఆర్ స్పిన్నర్స్ ఆడడం కొంతవరకు కష్టం. చూడాలి మరి మిచెల్ స్టార్క్ ఆర్సీబీ ఓపెనర్స్ కోసం ఎలాంటి ప్లానింగ్ వేసుకొస్తాడనేది. నెంబర్ 3 గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక టాప్ నాచ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2 మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు. పైగా ప్రజెంట్ మ్యాక్స్వెల్ ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా కొంతవరకు ఫస్ట్ మ్యాచ్ లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ ఐపీఎల్ 2024 లో ఇంకా తమ రేంజ్ ఫామ్ అందుకోలేదు. బట్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. 5 ఇన్నింగ్స్ 24 బాల్స్ ఆడిన మ్యాక్స్వెల్ 35 పరుగులు చేశాడు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అతను 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో స్ట్రైక్ రేట్ మంచిగానే ఉన్నప్పటికీ యావరేజ్ మాత్రం అస్సలు బాగాలేదు. పైగా ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్లో కూడా మ్యాక్స్వెల్ చక్రవర్తి బౌలింగ్ లోనే అవుట్ అయిపోయాడు. చూడాలి మరి ఈసారి మ్యాక్స్వెల్ వరుణ్ చక్రవర్తిని ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 ఆండ్రే రసెల్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే మేబీ డెత్ ఓవర్స్ లో ఉండబోయే బ్యాటిల్. మెయిన్లీ రసెల్ చూసుకుంటే ప్రజెంట్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. ఈవెన్ మొహమ్మద్ సిరాజ్ చూసుకున్నా కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. పవర్ ప్లేలో కొంతవరకు రన్స్ ఇస్తున్నప్పటికీ అతనికి డెత్ ఓవర్స్ లో చాలా మంచిగా బౌలింగ్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు రసెల్ మీద సిరాజ్ కు చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్ లో తలపడితే 19 బాల్స్ వేసిన అతను 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో రసెల్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న రసెల్ కి అయితే సిరాజ్ మీద అంత మంచి రికార్డు లేదు. చూడాలి మరి మ్యాచ్ లో సిరాజ్ ఆధిపత్యం కొనసాగుతుందా లేకపోతే రసెల్ ఏమైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి సిరాజ్ మీద అటాక్ చేస్తాడనేది. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే ఒక లెజెండరీ బ్యాటిల్. చాలా కాలం నుంచి చూస్తున్నాం. సో విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఈపీకేఎస్ మీద ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈవెన్ సునీల్ నారాయణ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ పై తన తోటి బౌలర్స్ అంతా రన్స్ ఇచ్చినప్పటికీ నారాయణ్ మాత్రం చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. పైగా విరాట్ కోహ్లీ మిడిల్ ఓవర్స్ లో కొంతవరకు స్లో స్పిన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడుతుంటాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య కూడా అదే జరిగింది. సునీల్ నారాయణ్ కు కోహ్లీ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 15 ఇన్నింగ్స్ లో తలపడితే 106 బాల్స్ వేసిన అతను 106 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో కోహ్లీని 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న సునీల్ నారాయణ్ కు విరాట్ కోహ్లీ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అతనికి T20 ఫార్మాట్ లో ఫ్యాఫ్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ ఫ్యాఫ్ స్ట్రైక్ రేట్ సునీల్ నారాయణ్ మీద బిలో 80 ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ సూర్య శర్మ బౌలింగ్ లో కూడా ఒకసారి అవుట్ అయ్యాడు. ఈవెన్ విరాట్ కోహ్లీకి చూసుకున్న నారాయణ్తో పాటు చక్రవర్తి మీద కూడా అంత మంచి రికార్డు లేదు. సో డెఫినెట్లీ మ్యాచ్ లో అయితే మనం ఆర్సీబీ కేజీఎఫ్ వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్ మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడబోతున్నాం. చూడాలి మరి ఆర్సీబీ బ్యాట్స్మెన్ కేకేఆర్ స్పిన్నర్స్ ని ఎలా నెగోషియేట్ చేస్తారనేది. సో విగేస్ ఆర్సీబీ మరి కేకేఆర్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.